వెల్కమ్ టు డబుల్7 మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రముఖ సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి కేసుకు సంబంధించి పోలీసులు మరో ప్రకటన విడుదల చేశారు. సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు ఒక మహిళ చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళారు. తర్వాత మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. అప్పట్లో సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లెటరు విడుదల చేసింది. సినీ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, సినిమా యూనిట్ అందరూ కలిసి సినిమా థియేటర్కు వస్తున్నారు. సినిమా చూడడానికి మీరు బందోబస్తు ఇవ్వాలని పోలీసులకు ఒక లెటరు పంపించినట్లు సంధ్యా థియేటర్ యాజమాన్యం అప్పట్లో విడుదల చేసింది. ఆ లెటర్ను అంటే అల్లు అర్జున్ గారిపై కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు ఆ లెటరు విడుదల చేశారు. ఆ లెటర్ విడుదల చేయడం వల్లనే ఆయనకు బెయిల్ కూడా తొందరగా దొరికింది అల్లు అర్జున్ గారికి. ఇప్పుడు పోలీసులు మరో ప్రకటన, మరో ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే సంధ్యా థియేటర్ వాళ్ళు మాకు బందోబస్తు కావాలని లెటర్ పంపించిన విషయం వాస్తవమే, కానీ మేము బందోబస్తు కల్పిస్తామని వాళ్లకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వారికి తిరిగి మేము బందోబస్తు కల్పిస్తున్నామని ఎలాంటి ప్రకటన లేదా లెటర్ ద్వారా కానీ వారికి మేము పంపించలేదు. కాబట్టి అల్లు అర్జున్ గారు, రష్మిక వీళ్ళు వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువవుతుంది, జనాలు ఎక్కువవుతారు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుందని మేము సినిమా థియేటర్ యాజమాన్యానికి తెలపడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వచ్చారు. ఆయన రావడమే కాకుండా ఆయన సినిమా థియేటర్లోకి వచ్చాక ర్యాలీగా బయలుదేరడం వలన జనాలందరూ ఎక్కువై గుమికూడి అభిమానులందరూ కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు గాయాల పాలయ్యారని పోలీసులు తెలపడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ గారి కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యం మేము పోలీసులకు బందోబస్తు కావాలని లెటర్ ఇచ్చామని చెప్తున్నారు. ఆ లెటర్ ఇచ్చామని చెప్పడం వల్లనే అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆ కేసులో ఆయనకు ప్లస్ అయింది. ఇప్పుడు పోలీసులు మరో ప్రకటన విడుదల చేయడంతో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఉత్కంఠ నెలకొంది. పోలీసులు చెప్తున్నది మాకైతే లెటర్ పంపించారు, మేమైతే బందోబస్తు కల్పించలేమని వారికి చెప్పడం జరిగింది, అయినా వారు పట్టించుకోలేదు అని హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు కోర్టుకు తెలపడం జరిగింది. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. పోలీసులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై మళ్ళీ ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది తెలియాల్సింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు లెటర్ పంపించింది వాస్తవం. అలాగే పోలీసులు కూడా వాళ్ళు అయితే లెటర్ పంపించారు, మేమైతే బందోబస్తు కల్పించలేమని ముందుగానే తెలిపాము అని పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. వీటన్నిటిని బట్టి చూస్తే మళ్ళీ ఈ కేసులో ఏం జరుగుతుంది, పోలీస్ అధికారులు చెప్తున్న విధానాన్ని బట్టి అల్లు అర్జున్ గారికి ఏదైనా మధ్యంతర బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే ఈ కేసు ఇంకా పురోగతి అంటే మళ్ళీ విచారణ జరిపించడము, ఇంకా ఏం జరిగింది ఏం కథ అని విచారణ ఏమైనా చేస్తారా? సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లెటర్ ప్రకారము కోర్టు ఆ విషయాన్ని దృష్టిలో తీసుకుంటే పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా పోలీసులు కూడా మాకు ఇలా ఇచ్చారు, మేము వారికి ఇలా చెప్పడం జరిగిందని కూడా పోలీసులు చెప్పారు. ఇప్పుడు పోలీసులు కూడా సేఫ్ అవుతారు. సంధ్యా థియేటర్ చెప్పిన ప్రకారం అయితే పోలీసులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మరో ప్రకటన విడుదల చేశారు కాబట్టి మొత్తం ఈ కేసుపై ఏం జరుగుతుందో అని మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి.